హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సరే, పాటలు చాలు, వాక్యంలోకి వెళ్దాం. యేసు వార్త ధ్యానిస్తున్నాము, తెలుసా? యేసు వార్త మంచిది. మత్తయి వార్త ధ్యానిస్తున్నాం. ఎన్నో అధ్యాయం ధ్యానిస్తున్నాం? ఎన్నది? వెరీ గుడ్. చెప్పకూడండి రత్నమ్మ కోసం. జరిగి 1 నెల అయినా సరే మీ అమ్మ గుర్తుపెట్టుకోవాలి. 20 అధ్యాయం ధ్యానిస్తున్నామని. మత్తయి వార్త 20 అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. సరే, మత్తయి వార్త 20 అధ్యాయంలో చివరిసారిగా మీరు అన్న వాక్యం అంశం ఏందని గుర్తుందా? దాదాపు 1 నెల అయిపోయింది కాబట్టి గుర్తుండకపోవచ్చు. ఏంటంటే చివరిసారిగా మనం విన్న వాక్యం అంశం ఏంటంటే, నువ్వు అందరికంటే గొప్ప స్థానంలో ఉండాలనుకుంటే, అందరిలో నువ్వు ఒక ఇంపార్టెంట్ వ్యక్తిగా ఉండాలనుకుంటే ఏం చేయాలా? ఏం చేస్తే నువ్వు అందరిలో గొప్పవాడిగా ఉంటావు, అందరిలో ప్రముఖమైన వాడిగా ఉంటావు అనే అంశం గురించి ఆ రోజు దేవుడు మాట్లాడినాడు. మామూలుగా ఫంక్షన్లు జరుగుతుంటాయి, పెళ్ళిళ్ళు కానీ, బర్త్డేలు కానీ, రకరకాల ఫంక్షన్లు జరుగుతుంటాయి. ఆ ఫంక్షన్లో అందరిలో నువ్వు ఒకటిగా వెళ్ళడం వేరు, అందరూ నీ కోసం నువ్వు వచ్చేంతకు వెయిట్ చేయడం అది వేరు. అర్థమైందా? ఏదైనా ఫంక్షన్కి అందరిలో నువ్వు ఒకటిగా వెళ్తే అందులో ఏముండదు. ఏదో బర్త్డే జరిగింది అనుకుంది ఇంట్లోనే, అందరిలో మీరు కూడా ఒకరిలాగా వెళ్తే ఏమైనా ఉంటుందా? సపోజ్ ఇదే బర్త్డే జరిగింది, బ్లెస్సీ అమ్మ ఇంకా రాలా బర్త్డేకి, అందరూ బ్లెస్సీ అమ్మ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకో, అది గొప్ప విషయం, అంతే కదా? అందరూ బ్లెస్సీ కోసం ఆ ఫంక్షన్నో ఆ ప్రోగ్రామ్నో ఆడినారనుకో, అది గొప్ప విషయం బ్లెస్సీ జీవితంలో. ఎందుకు? బ్లెస్సీ అక్కడ ఒక ఇంపార్టెంట్ వ్యక్తి. ఆ ప్రోగ్రాం కానీ ఆ ఫంక్షన్ కానీ బ్లెస్సీ లేకుండా జరగకూడదు అని అక్కడ అనుకుంటున్నారు. ఎందుకంటే బ్లెస్సీ ఒక ఇంపార్టెంట్ వ్యక్తి, అందరికంటే ముఖ్యమైన వ్యక్తి అని వాళ్ళ ఉద్దేశం. అలాగా మనం నివసిస్తున్న ప్రాంతంలో కావచ్చు, మనం వర్క్ చేస్తున్న చోట కావచ్చు, లేకపోతే ఊళ్ళో ఎక్కడైనా కావచ్చు, అందరిలో మనం ఒక గొప్ప వ్యక్తిగా, అందరిలో ఒక ఇంపార్టెంట్ వ్యక్తిగా ఉండాలంటే ఎప్పుడు ఉండగలం, ఏం చేస్తే మనం ఉండగలం అనే అంశం గురించి దేవుడు ఆ రోజు మాట్లాడి ఉన్నాడు. ఒకవేళ మీరు వినకపోయింటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి, వినండి, ఆశీర్వదించండి. హల్లెలూయా. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడారో చూద్దాం. అదే మత్తయి వార్త 20 అధ్యాయం 28వ వచనం. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు అతిగా విమోచన క్రయదముగా తన ప్రాణము నిశ్చయతకును వచ్చెనని చెప్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువారు స్వయంగా చెప్తున్న మాట ఏంటంటే, అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చెనని చెప్పాను. ఇక్కడ యేసు ప్రభువారు ఎవరు గొప్ప వ్యక్తిగా, ఎవరు ముఖ్యమైన వ్యక్తిగా ఉంటారు అని చెప్తూ ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో చెప్తున్నాడు. అదంతా అయిపోయిన తర్వాత యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావడానికి గల ముఖ్య కారణం ఏంటి, దేనికోసం ఈ యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు అనే కారణాన్ని చెప్తున్నాడు. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన ముఖ్యమైన కారణం ఏంటి, ఎందుకోసం వచ్చినాడు? పాపంలో పడిపోకుండా రక్షించడానికి. ఇంకా మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి, కరెక్ట్ అయినా తప్పైనా మీకు తెలిసినాడు ఈ ఆన్సర్లు చెప్పండి. యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడం గల ముఖ్యమైన కారణం ఏంటి, అసలు ఎందుకు వచ్చినాడు ఆయన ఈ భూమి మీదకి? దేవాది దేవుడిగా ఉండి ఆ దేవుడు అనే స్థానాన్ని కూడా విడిచిపెట్టేసి ఈ భూమి మీదకి ఒక మనిషిలాగా పుట్టి వచ్చినాడు, జన్మించినాడు కదా. ఎందుకు వచ్చినాడు, ఎందుకు జన్మించినాడు ఈ భూమి మీద? వెరీ గుడ్. దేవుని రక్తం ద్వారా ఆ బలి అర్పిస్తేనే మానవుల పాపం పోతాయని చెప్పేసి ఉద్దేశంతో దేవుడు వచ్చినాడు. ఇంకా సరే, యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చి చేసిన పనులు ఏమేమి చెప్పండి, ఏమేమి పనులు చేస్తున్నారు? గుడ్డివారికి పుట్టిగారికి స్వస్థతలు ఇచ్చాడు,
కుష్టి రోగుల్ని బాగు చేసినాడు, చనిపోయిన వారిని లేపినాడు, ఆ బండ నుండి నీళ్లు రప్పించినారు, ఇంకా ద్రాక్షారసం నీళ్ళని ద్రాక్షారసంగా మార్చినారు, రోగుల్ని బాగు చేసినారు, చనిపోయిన వాళ్ళని లేపినారు, అద్భుతాలు చేసినారు, 5 రొట్టెలను 2 చేపలను 5,000 మంది 10,000 మంది ఇట్లా పంచినారు. అంటే దేవుడు రకరకాల అద్భుతాలు చేసినాడు, స్వస్థతలు ఇచ్చినాడు, దయ్యముల నుంచి విడుదలని ఇచ్చినాడు, ఎన్నో శ్రమలు కష్టాలు బాధపడుతున్న వారికి విడుదలని ఇచ్చినాడు, స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, ఆయన ఏం చెప్తే అలా జరిగే కార్యములు అన్నీ చేసినాడు కదా. సాధారణంగా యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినారంటే ఇవన్నీ చెప్తారన్నమాట. ఏవి? రోగాలు బాగు చేయడానికి, కష్టాల నుంచి విడిపించడానికి, శ్రమల నుంచి తప్పించడానికి, బాధలను నుంచి విడిపించడానికి, దయ్యాల నుంచి విడిపించడానికి, అద్భుతాలు చేయడానికి, సూచక్రియలు చేయడానికి ఇలా వచ్చాడని చెప్పేసి అందరూ చెప్పుకుంటారు. అయితే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రావడానికి గల ముఖ్య కారణం అవన్నీ కాదు, అవి ఏవి కాదు. అవేంటంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆయన ఎలాంటి దేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన దగ్గరకు వస్తే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది అని చూపించడానికి అవన్నీ చేసినాడు యేసు ప్రభు వారు. ఏది? ఆ స్వస్థతలు కావచ్చు, ఆ అద్భుతాలు కావచ్చు, ఆ సూచక్రియలు కావచ్చు, లేకపోతే ఆ విడుదల కావచ్చు, ఆ మహా అద్భుత కార్యాలు కావచ్చు, అవి ఏమైనా కానీ ఆయన ఎందుకు చేశాడంటే ఆయనే దేవుడు, ఆయన వలనే సమస్తము సాధ్యము, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు అని చూపడానికే, చెప్పడానికే అవన్నీ దేవుడు చేశాడు. అయితే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావడానికి గల ముఖ్యమైన కారణము ఏంటంటే ఒకటి, సమస్త మానవాళి కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి. అదే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావడానికి, దేవాది దేవుడే ఈ భూమి మీద రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ప్రాణం పెట్టడం కోసం, ప్రాణాన్ని మనుషుల కోసం తన ప్రాణాన్ని అర్పించడం కోసమే యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చింది. మిగిలినవి అన్నీ ఈ భూమి మీదకి వచ్చినాడు కాబట్టి ఆయన చేసినాడు అంతే. అసలు ఈ భూమి మీదకి రావడానికి గల ముఖ్యమైన ఉద్దేశము, ముఖ్య కారణము ఒకటే, మనుషులందరి కోసం ప్రాణం పెట్టడానికి మాత్రమే వచ్చినాడు ఆయన, వేరే కోసం కాదు. ఆయన వచ్చిన కారణం అది. సరేనా? యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావడానికి గల కారణము ఏంటి అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరేం చెప్పాలా? స్వస్థతలు ఇవ్వడానికో, విడుదల ఇవ్వడానికో అవన్నీ కాదు, అవన్నీ ఒక భాగం అంతే. ముఖ్యమైన కారణం ఏంటంటే నీ కోసము, నా కోసము, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి కోసము, పుట్టిన వాళ్ళ కోసము, పుడుతున్న వాళ్ళ కోసం, ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళ కోసం, పుట్టబోయే వాళ్ళందరి కోసము ప్రాణాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినారు. అది ముఖ్యమైన కారణం. సరేనా? సో యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావడం గల ముఖ్యమైన కారణం ఏంటంటే తన ప్రాణం ఇవ్వడానికి. అక్కడ రాయబడిన ఆ మాట అదే. మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే పరిచర్యం చేయుటకును మరియు విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించడానికి వచ్చాడు. విమోచన క్రయధనం అంటే డబ్బులు, మన భాషలో చెప్పాలంటే. విమోచన అంటే ఒక విడిపించడానికి ఇచ్చే డబ్బులు, విమోచన అంటే విడిపించడము, క్రయం అంటే అమ్మడము, ధనం అంటే డబ్బులు. అంటే దాన్ని విడిపించడానికి ఇచ్చే డబ్బులుగా ఏమి ఇచ్చాడంట? తన ప్రాణాన్ని ఇచ్చాడంట. సపోజు ఒక ఆవు ఒక ఎద్దు ఏదైనా ఉందనుకోండి, వీళ్ళ ఇంట్లోనే ఉందనుకుందాం, ఒక ఆవు ఉంది. ఆవును నేను కనుక్కోవాలంటే ఏం చేయాలా? ఆవును అతని దగ్గర నుంచి విడిపించాలని నేనేం చేయాలా? డబ్బులు ఇస్తేనే అతని దగ్గర నుంచి విడిపించబడుతుంది. డబ్బు లేకుండా ఇస్తాడా? అట్లా మనుషులందరినీ పాపము లేదా సాతాను, ఈ నరకము అనే దాని నుంచి విడిపించడానికి ధనంగా ఏ రూపంలో ఇచ్చాడు? తన ప్రాణం అనే ధనాన్ని ఇచ్చాడు. మనం ఎలాగైతే ఆవుని విడిపించడానికి డబ్బుల్ని ఇస్తామో అలాగే మనుషులను, నిన్ను నన్ను, సమస్త మనుషుల్ని ఆ నరకము నుంచి, ఆ పాపము నుంచి, ఆ శాపము నుంచి, ఆ భయంకరమైన పరిస్థితి నుంచి, సాతాల నుంచి, చెడు వాటి నుంచి అన్నీ విడిపించడానికి ఆయన తన ప్రాణాన్ని ధనముగా ఇచ్చి మనల్ని విడిపించాడు. అది ఇక్కడ రాయబడిన మాట. సమస్తమైన ప్రజలు విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు ఆయన వచ్చి ఉన్నాడంట. దీని నుంచి ఈరోజు దేవుడు మనందరితో ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే క్షేమం కోసం నువ్వేమైనా త్యాగం చేసావా అనేది వాక్యం. ఇప్పుడు యేసు ప్రభు ఏం త్యాగం చేశాడు? ఇక్కడ తన ప్రాణాన్ని
త్యాగం చేశాడు. దేనికోసము? మనుష్యుల క్షేమం కోసం. ఏంటి ఆ క్షేమము? పాపం అనే దాని నుంచి విడిపించడము, నరకము అనే దాని నుంచి విడిపించడము, సాతాను అనే దాని నుంచి విడిపించడము, భయంకరమైన చెడు పనులు, పాపిష్టి పనులు అనే వాటి నుంచి విడిపించడం కోసము వాళ్ళ ఆ క్షేమంలోకి తీసుకురావడానికి ఈయన ఏం త్యాగం చేసినాడు? తన ప్రాణాన్నే త్యాగం చేశాడు. ఇప్పుడు సపోజ్ మీకు అర్థమయ్యేలా చెప్తా. ఇప్పుడు బ్లెస్సమ్మ ఉంది. ఇప్పుడు బ్లెస్సమ్మ ఎన్ని సంవత్సరాలు మనం కువైట్లో? 2.5 సంవత్సరం కువైట్లోకి వెళ్ళింది కదా. నువ్వు కువైట్కి వెళ్ళినప్పుడు నీ భర్తను తీసుకెళ్ళినావా? మీ అమ్మని తీసుకెళ్ళినావా? నీ పిల్లల్ని తీసుకెళ్ళినావా? మీ అత్తగారిని ఏమైనా తీసుకున్నావా? లేకపోతే మీ బంధువులను, స్నేహితులు ఎవరైనా తీసుకెళ్ళినావా? నువ్వు ఒక్కదాని వెళ్ళినావు. నువ్వు ఒక్కదాని వెళ్ళినావు అంటే ఎవరిని త్యాగం చేసినావు? ఇక్కడ నువ్వు నీ భర్తను త్యాగం చేసి వెళ్ళిపోయినావు, నీ పిల్లల్ని త్యాగం చేసి అక్కడికి వెళ్ళినావు, మీ అమ్మని, మీ అత్తగారిని, మీ ఫ్రెండ్స్ని త్యాగం చేసి అక్కడికి వెళ్ళినావు, ఊర్లో నువ్వు అందరితో కలిసి ఉండడానికి త్యాగం చేసి వెళ్ళినావు, అందరితో సంతోషంగా సంతోషంగా గడపడాన్ని త్యాగం చేసి వెళ్ళినావు, నీ భర్తతో కలిసి ఉండడానికి త్యాగం చేసి వెళ్ళినావు, మీ అమ్మతో కలిసి ఉండడానికి త్యాగం చేసి వెళ్ళినావు, నీ పిల్లలతో కలిసి ఉండే ఆ గొప్ప దాన్ని త్యాగం చేసి వెళ్ళినావు కదా. ఎందుకు వెళ్ళినావు? ఎందుకు ఇవన్నీ త్యాగం చేసినావు నువ్వు? నీ భర్తతో ఉండడాన్ని త్యాగం చేయడము, మీ అమ్మతో ఉండడాన్ని త్యాగం చేయడము, మీ పిల్లలతో ఉండడం త్యాగం చేయడము, నీ ఊరి వాళ్ళతో, ఈ సంఘముతో, విశ్వాసులతో, సేవకులతో, నీ బంధువులతో, స్నేహితులతో, అందరితో ఉండడాన్ని, వీటన్నిటిని త్యాగం చేసి ఏదో వేరే దేశంలో ఒంటరిగా నువ్వు వెళ్ళినావు కదా. ఎవ్వరు లేనిదానిగా ఎక్కడో బయట దేశంలో, ఎవ్వరు లేని దగ్గర, ఎవ్వరు చూడని దగ్గర, నేను ఎవరు పట్టించుకోని దగ్గర, నీకు ఎవరు బంధువులు కానీ, స్నేహితులు కానీ, భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, తోటివారు కానీ, ఆదుకునేవారు కానీ, నువ్వు పట్టించుకునే వారిని ఎవ్వరూ లేని దగ్గరికి నువ్వు ఒంటరిగా వెళ్ళావు కదా. అన్నీ త్యాగం చేసి ఎందుకు వెళ్ళినావు? డబ్బుల కోసం. ఎందుకు ఆ డబ్బులు? అది దేనికోసము? కుటుంబం యొక్క క్షేమము కోసము ఏం చేసింది? వీటన్నిటినీ త్యాగం చేసింది. అర్థమైందా? ఆమె ఉండాలనుకుంటే భర్తతో ఉండొచ్చు, ఇక్కడే ఉండాలంటే పిల్లలతో ఉండొచ్చు, ఉండాలంటే తల్లితో ఉండొచ్చు, ఉండాలంటే అత్త వాళ్ళతో కలిసి ఉండొచ్చు, ఉండాలంటే ఇక్కడ కుటుంబంలో, సహవాసంలో, సంఘంలో ఉండొచ్చు, ఉండాలంటే ఇక్కడ ఇరుగు పొరుగు వాళ్ళతో, తన స్నేహితులతో, బంధువులతో, అందరితో ఉండొచ్చు. కానీ వీటన్నిటినీ త్యాగం చేసి అక్కడికి వెళ్ళింది. కారణం ఏంటి? నేను ఇక్కడ త్యాగం చేసి, ఇవన్నీ నేను త్యాగం చేసి అక్కడికి వెళ్తే నా కుటుంబము క్షేమంగా ఉంటుంది, నా భర్త క్షేమంగా ఉంటాడు. నేను అక్కడికి వెళ్ళి ఇవన్నీ త్యాగం చేసి అక్కడ నేను వెళ్ళి డబ్బులు సంపాదించి నా కుటుంబాన్ని పంపిస్తే నా భర్త, నా పిల్లలు, మా అమ్మ, నా కుటుంబం అంతా క్షేమముగా ఉంటుందనే ఉద్దేశంతో ఏం చేసింది? ఇక్కడ ఉండే వీటన్నిటినీ, ఈ సాధారణ కానీ కుటుంబంతో గడిపే ఈ పరిస్థితి కానీ అన్నిటినీ త్యాగం చేసి అక్కడికి ఒంటరిగా వెళ్ళింది. అంతే కదా. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా చిన్నప్పుడు పెళ్లి కాకముందు, తల్లిదండ్రులు కాకముందు, యవ్వనంలో ఉన్నప్పుడు రకరకాల ఎంజాయ్మెంట్ చేస్తుంటారు యవ్వనస్తులు, యూత్ కానీ. కానీ పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు చూడండి, పిల్లల కోసము, పిల్లల సంతోషం కోసము వాళ్ళకున్న ఆశలు అన్నింటినీ త్యాగం చేస్తారు. మంచి బట్టలు కొనుక్కునేదాన్ని త్యాగం చేస్తారు. పెళ్ళి కాకముందు నెలకు 2-3 జతలు కొనేవాళ్ళు. పెళ్ళైన తర్వాత పిల్లల కోసమనో, లేకపోతే ఇంటి కోసమనో, అవసరాల కోసమనో చెప్పేసి ఒక నెలకు, 5 నెలలకు, సంవత్సరానికి కూడా కొందరు బట్టలు కొనుక్కోరు. ఎందుకులే, ఈ బట్టలు కొనుక్కునే డబ్బులతో పిల్లలకి ఏమైనా కొనిద్దాము, లేకపోతే ఇంట్లోకి ఏమైనా తెద్దాము అని చెప్పేసి తమకున్న ఆ బట్టలను కూడా, కొనుక్కునేదాన్ని కూడా త్యాగం చేస్తారు. కొందరు తిండిని కూడా త్యాగం చేస్తారు. ఈరోజు బిర్యానీ తింటే ఎందుకులే, నా పిల్లలకి తీసుకెళ్దాము, నా కుటుంబానికి తీసుకెళ్దామని తిండిని త్యాగం చేస్తారు. కొందరు ఇంట్లో సుఖంగా బ్రతికే దాన్ని విడిచిపెట్టేసి కూలి పనులకి వెళ్తారు. ఎంత ఎండ అయినా సరే, నేను ఈరోజు కూలి పనికి వెళ్తే, ఇంట్లో కూర్చోకుండా, హాయిగా కూర్చోకుండా ఇంట్లో కూలి పనికి వెళ్తే, లేదంటే ఏదో ఒక పనికి వెళ్తే, పని చేస్తే, నేను ఎండలో కష్టపడితే నా పిల్లలు క్షేమంగా ఉంటారు, వాళ్ళకి కావాల్సినవన్నీ దొరుకుతాయని చెప్పేసి ఆ పిల్లల కోసం, ఆ పిల్లల క్షేమం కోసం, లేకపోతే ఆ కుటుంబం కోసము ఆ ఎండలో కానీ, ఆ పనులు కానీ చేయడానికి కూడా వీటన్నిటిని వీళ్ళు త్యాగం చేసి అక్కడికి వెళ్తారు. అట్లా ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, వ్యాపారాలు చేసేవాని, కూలి పనికి వెళ్ళే కానీ, ఎవరైనా కానీ చూడండి, ఏదో ఒక దాన్ని క్షేమం కోరే ఇవన్నీ త్యాగం చేస్తారు. అంతే కదా. ఇవన్నీ దేనికోసం త్యాగం చేస్తారంటే
ఆ కుటుంబం యొక్క క్షేమం కోసమో లేకపోతే తమ పిల్లల క్షేమం కోసమో చేస్తారు. అలాగే యవ్వనస్తులు చదువుకుంటే బిడ్డలను కూడా చూడండి. కొంతమంది పిల్లలు ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్నలు కష్టపడేదాన్ని చూసి వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళ కోసం ఎంతగా కష్టపడుతున్నారో దాన్ని గమనించిన పిల్లలు, పనికిమాల పిల్లల గురించి నేను చెప్పట్లే, అమ్మా నాన్నలు ఎలాంటి కష్టపడుతున్నారో అవన్నీ పట్టించుకోకుండా వాళ్ళ ఎంజాయ్మెంట్లే, వాళ్ళ ప్రేమ వ్యవహారాలే, తినేది తిరిగేది ఎగిరేది, అమ్మాయిలంటే అబ్బాయిలంట పడి ప్రేమ వ్యవహారాల్లో పడిపోయి తమ జీవితాలు నాశనం చేసుకొని శరీరాలు నాశనం చేసుకొని చెడు పనులన్నీ చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లే. కొంతమంది పిల్లలు ఉంటారు. కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే తమ తల్లిదండ్రుల కష్టాన్ని చూసి అయ్యో మా అమ్మ నాన్న నా కోసం ఇంతగా కష్టపడుతున్నారు, నా కోసం ఇంతగా శ్రమిస్తున్నారే అని తమ తల్లిదండ్రుల కష్టాలను చూసి అలాంటి చెడు పనుల జోలు వాళ్ళు పోరంట. ఏది ప్రేమ వ్యవహారాలు కానీ, అబ్బాయిలంట అమ్మాయిలంట పడి ప్రేమ వ్యవహారాలని చెప్పేసి శరీరాలను నాశనం చేసుకునే పనులు కానీ, చెడు పనులు చేసే పనులు కానీ, మందు బీడీ సిగరెట్లు తాగడు కానీ, సినిమాలు శిఖార్లు పోయేది కానీ, ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ల పేరుతో పనికిమాలి పనులు చేసేది కానీ, ఇలాంటి పనులు చేయకుండా వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళ కోసం కష్టపడుతున్న దాన్ని అంతటిని చూసి బుద్ధిగా చదువుకోవడము, చక్కగా స్కూల్కి కాలేజీకి వెళ్ళి మళ్ళీ పద్ధతిగా చదువుకుంటూ ఇలా పద్ధతిగా చదివి మంచి జాబులు తెచ్చుకొని జీవితంలో గొప్ప స్థానంలో వెళ్ళే పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళు ఏమేమి త్యాగం చేస్తారు? తమ అమ్మా నాన్నల కష్టాన్ని చూసుకొని ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ని త్యాగం చేస్తారు. ఒక అమ్మాయి అంటే ఒక అబ్బాయి అంటే ప్రేమతో పడేదాన్ని త్యాగం చేస్తారు. చెడు పనులకు బానిసయ్యేదాన్ని త్యాగం చేస్తారు. ఇట్లా అందరిలాగా మందులు తాగేదానికి, ఆ బీడీలు సిగరెట్లు రకరకాల ఎంజాయ్మెంట్లు పోకిరి చేష్టలు అవి ఇవి చేయడానికి కూడా వీటన్నిటిని త్యాగం చేస్తారు. ఎందుకు? వాళ్ళ అమ్మా నాన్నలు పడుతున్న ఆ కష్టాన్ని చూసి నా అమ్మా నాన్నలు క్షేమంగా ఉండాలా, నేను బాగా కష్టపడి చదువుకునే ప్రయోజనం అయితే మా అమ్మా నాన్నలు సుఖంగా చూసుకోవచ్చు, వాళ్ళు ఇలా కష్టపడకుండా చూసుకోవచ్చు అని చెప్పేసి పిల్లలు కూడా కొంతమంది అలాగా వాళ్ళ అమ్మా నాన్నల కోసం తమ కుటుంబం కోసం త్యాగం చేసేవాళ్ళు ఎంతమందో ఉన్నారు. పిల్లలు కూడా అలాగా కుటుంబ సభ్యులు కావచ్చు, అంటే తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, పిల్లలు కావచ్చు, తమ కుటుంబం క్షేమం కోసము, తమ కుటుంబం సుఖంగా క్షేమంగా ఉండడం కోసము ఖచ్చితంగా ఏదో ఒకటి త్యాగం చేస్తూ ఉంటారు. అలాగా యేసు ప్రభువారు కూడా మనుషులు క్షేమంగా ఉండాలని తన ప్రాణాన్ని త్యాగం చేసినాడు. ఇది ఇక్కడ జరిగిన సందర్భం. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే క్షేమం కోసం యేసు ప్రభు అంత త్యాగం చేశాడు కదా, మరి నువ్వేమైనా త్యాగం చేస్తున్నావా అనేది వాక్యం అంశం. వీటి కోసం మనం అన్నీ త్యాగం చేస్తాం. ఎవరి కోసము? మన పిల్లల కోసం కావచ్చు, మన కుటుంబం కోసం కావచ్చు, మన భర్త కోసం, మన భార్య కోసం, మన పిల్లల కోసం, మన తల్లిదండ్రుల కోసం మనం రకరకాల వాటిని త్యాగం చేస్తాం. మన ఇష్టాలని, మన కోరికల్ని, మన ఆశల్ని, వీటన్నిటిని రకరకాలుగా మనం త్యాగం చేస్తాం ఆ క్షేమం కోసం, క్షేమం కోసం. అయితే నేను చెప్పేది వీటిని కాదు, ఈ లోకానుసారమైన వాటి గురించి కాదు. నేనేం చెప్పబోతున్నానంటే క్షేమం కోసం ఏమైనా త్యాగం చేశారా అని దేవుడు ఏ విషయంలో అడుగుతున్నాడంటే యేసు ప్రభువారు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు కదా, దేనికోసము? 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 చెప్పండి, నిజమే చెప్పండి, కరెక్టే, అది చెప్పండి. ఆ మానవులు అనే ప్లేస్లో నీ పేరు పెట్టుకొని చెప్పు. ఏంటి చెప్పండి. యేసు ప్రభువారు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు కదా, దేనికోసము? ఎవరి కోసము? నీ కోసము. నీ కోసము యేసు ప్రభువారు తన ప్రాణాన్ని త్యాగం చేసినాడు. నీ క్షేమం ఏంటి అక్కడ? ఒకటే, నువ్వు నరకంలో పడిపోకూడదు. ఒకటి. రెండు, సాతాను, ఈ లోకంలో ఉన్నంతవరకు సాతాను చేతిలో నువ్వు చిక్కుకోకూడదు. మూడు, ఈ కష్టాల్లో, శ్రమల్లో, ఈ చెడు పనుల్లో, ఈ పాపంలో చిక్కుకోకూడదు. అర్థమైందా? పాపంలో చిక్కుకోకూడదని, సాతాను చేతుల్లో నువ్వు పడకూడదని, నరకంలో నువ్వు పడకూడదని, ఈ మూడు విషయాల్లో నువ్వు క్షేమముగా ఉండాలని యేసు ప్రభువు దేవాది దేవుడు తన ప్రాణాన్నే నీ కోసం త్యాగం చేసినాడు కదా. నువ్వు క్షేమంగా, ఈ మూడు విషయాల్లో నువ్వు క్షేమంగా ఉండాలని త్యాగం చేశాడు కదా. మరి నువ్వు ఇలా క్షేమమైన దానిలోకి వచ్చిన నువ్వు పాపములో నుంచి, సాతానులో నుంచి, నరకములో నుంచి యేసు ప్రభువారు ప్రాణం పెడితే క్షేమముగా, ఇప్పుడు నువ్వు క్షేమంగా ఉన్న నువ్వు అలాంటి ఎంతోమంది
పాపంలో ఉన్నారు. ఎంతోమంది సాతాను చేతులు చిక్కబడి ఉన్నారు. ఎంతోమంది నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, వారిని ఆ పాపంలో నుంచి బయటకు తీసుకురావడానికి, ఆ సాతాను చేతిలో నుంచి బయటకు తీసుకురావడానికి, ఆ నరకంలో నుంచి బయటకు తీసుకురావడానికి నువ్వు ఏమైనా త్యాగం చేసావా? అది దేవుడు అడుగుతుండేది. అలాని ఆ నరకంలో పడిపోయే వాళ్ళు, ఆ పాపంలో ఉన్నవాళ్ళు, ఆ సాతాను చేతుల్లో ఉండేవాళ్ళు, ఒకవేళ నీ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళు నీ బిడ్డలే కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, మీ అమ్మా నాన్నే కావచ్చు, మీ అత్తామామలే కావచ్చు, నీ కుటుంబ సభ్యులు, నీ అన్నా చెల్లెలు, నీ అక్క తమ్ముళ్ళు, వీళ్ళే కావచ్చు, లేకపోతే నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, మీ ఊరి వాళ్ళు కావచ్చు, మీ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, నీకు బాగా తెలిసిన వాళ్ళే కావచ్చు, నువ్వు రోజు మాట్లాడే వాళ్ళే, రోజు పలకరించే వాళ్ళే కావచ్చు, అంటే కొంత సొంత రక్త సంబంధికులే కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళు చాలామంది పాపంలో ఉన్నారుగా, చెడు పనులు చేస్తూ ఉన్నారుగా. ఆ విషయం నీకు తెలుసు కదా. సాతాను ఆ చేతులు చిక్కబడి ఉన్నారు కదా, సాతాను క్రియల్లో మోసపోతున్నారు కదా. అంటే ఈ ఎంజాయ్మెంట్లు, ఈ పాపిష్టి పనుల్లో ఉన్నారు కదా. ఎంతోమంది నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు కదా. వాళ్ళ జీవితాలను చూస్తే మనకు అర్థమైపోతుంది వీళ్ళు నరకానికి వెళ్ళడానికి సిద్ధపడిపోతున్నారని. మరి వీళ్ళందరినీ రక్షించడానికి, వీళ్ళందరి క్షేమం కోసం నువ్వు ఏమైనా త్యాగం చేసావా? ఏమైనా త్యాగం చేస్తున్నావా? ఏమైనా త్యాగం చేయాలని అనుకున్నావా అనేది వాక్యాంశం. ఒకవేళ బయట నీ బంధువులు, స్నేహితులు అందరినీ పక్కన పెట్టినా, కనీసం నీ ఇంట్లో వాళ్ళు, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, మీ అత్తమామలు ఎవరైనా అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే, పాపములో ఉంటే, చెడు పనుల్లో ఉంటే, సాతాను చేతుల్లో చిక్కబడి ఉంటే, నరకంకు వెళ్ళిపోయే పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే, కనీసం వాళ్ళ కోసమైనా, వాళ్ళ క్షేమం కోసమైనా నువ్వేమైనా త్యాగం చేసావా? ఇప్పుడు మమ్మల్నే చూడండి, నన్నే చూడండి, నన్నే తీసుకోండి. నేను ప్రతిరోజు లేదా వారంలో కనీసం 5 రోజులన్నా 6 రోజులన్నా మీ ఇంటికి వచ్చి మీకు ప్రార్థన చేసి దేవుని మాటలు చెప్పి, మా జీవితంలో ఇలా బ్రతకాలా, ఇలా బ్రతకూడదు, సమాజంలో ఇలా బ్రతకాలా, ఇలా బ్రతకూడదు, ఇలాంటి పనులు చేయాలా, ఇలాంటి పనులు చేయకూడదు, ఇలా గౌరవం బ్రతకాలా, ఇలా అవమానంగా బ్రతకూడదు అని చెప్తున్నాను కదా. రాత్రికాల సమయంలో వచ్చి నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. వాళ్ళు ఈ టైంలో ఏం చేస్తున్నారు? కొందరు సినిమాలు చూసుకుంటున్నారు, ఇంకా కొంతమంది ఫోన్లు చూసుకుంటున్నారు, ఇంకా కొంతమంది సినిమాలు పోయినారు, కొంతమంది ఎంజాయ్మెంట్ చేసుకుంటున్నారు, కొంతమంది ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నారు, కొంతమంది తాగుతున్నారు, కొంతమంది బైక్లు షికార్లు ఎంజాయ్మెంట్లు చేస్తున్నారు, కొంతమంది కుటుంబ సభ్యులతో కాలాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ నేను త్యాగం చేసినట్టే కదా. వీటన్నిటి త్యాగం చేశాను కదా. ఆ సినిమాలు కానీ, ఆ ఎంజాయ్మెంట్ కానీ, ఆ కుటుంబ సభ్యులతో గడపడం కానీ, లేకపోతే నా వయసులో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏమేమైతే చేస్తున్నారో వాటన్నిటిని త్యాగం చేసి నేను ఇక్కడికి వచ్చాను కదా. దేనికోసం? నాకేమైనా అవసరం ఉందా? ఒకవేళ నాకు ఇక్కడికి వచ్చి మీకు ప్రార్థనలో నడిపించకపోతే, మీకు చెప్పకపోతే నాకేమైనా నష్టమా? ఒకవేళ మీకు ఇక్కడంతా వచ్చి చెప్పడం వల్ల నాకేమైనా లాభం ఉందా? నాకు ఏమీ లాభం లేదు, ఏమీ నష్టం లేదు. నేను ప్రతిరోజు ఇక్కడికి వచ్చి మీ ప్రార్థనలో మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక 2 గంటలు మీరు ఇన్నా వినకపోయినా, మీరు నన్ను తిట్టుకున్నా, మనసులో సనుక్కున్నా, గొనుక్కున్నా, వీడు ఎప్పుడు పోతారా, ఇంకెప్పుడు వదులుతారా అని మీరు తిట్టుకున్నా సరే, అవన్నీ నేను పట్టించుకోకుండా, అవన్నీ నేను ఏమి అంత వాటికి తెలిసినా కూడా నేనేం పట్టించుకోకుండా 2 గంటలు నేను అన్నీ త్యాగం చేసి, నా ఎంజాయ్మెంట్ కానీ, నా కుటుంబాన్ని కానీ, వాళ్ళందరినీ పక్కన పెట్టేసి, నా సమయాన్ని, నా శ్రమని, నా కష్టాన్ని ఇక్కడ 2 గంటలు లేదా 2.5 గంట మీతో కలిసి ఉండడానికి చేయాల్సిన అవసరం నాకేముంది చెప్పండి? ఇదంతా వదిలేసి నా ఎంజాయ్మెంట్ కావచ్చు, నా టైంను కావచ్చు, నా డబ్బులు కావచ్చు, లేకపోతే నాకున్న సమస్తాన్ని కావచ్చు, నా కుటుంబాన్ని కావచ్చు, వీటన్నిటిని త్యాగం చేసి నేను ప్రతిరోజు ఎవరో ఒకరి ఇంటికి వచ్చి మీకు ఇలాగా దేవుని మాటలు చెప్పడానికి గల కారణం ఏంటంటే మీ క్షేమం కోసం. దేనికోసము? వీటన్నిటిని నేను త్యాగం చేయడానికి గల కారణం ఒకటే ఒకటి కారణం, మీరు క్షేమంగా ఉండాలా.
ఒకవేళ ఈరోజు నేను పోకపోతే ఎక్కడ వాళ్ళు పాపంలో పడిపోతారో, ఎక్కడ వాళ్ళు సాతాను చేతిలో పడిపోతారో, ఎక్కడ మళ్ళీ వాళ్ళు నరకంలోకి వెళ్ళిపోతారో అనే భయం మాకు ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళకూడదు. వాళ్ళు ఎలాగా క్షేమంగానే ఉండాలా, వాళ్ళు మళ్ళీ అలాంటి పాపిష్టి పనుల జోలికి వెళ్ళకూడదు, వాళ్ళు మరలా సాతాను చేతిలో పడిపోకూడదు, మరలా నరకంలోకి వెళ్ళిపోకూడదు. అలా నరకంలోకి వెళ్ళకూడదు అనుకుంటే, అలా పాపిష్టి జీవితంలోకి వెళ్ళకూడదు అనుకుంటే, ఆ సాతాను చేతుల్లో పడకూడదు అనుకుంటే, నేను నా ఎంజాయ్మెంట్ని, నా కుటుంబాన్ని, నాకున్న సమస్తాన్ని పక్కన పెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాలా అని వీటన్నిటిని త్యాగం చేసినాను. కాబట్టి దేనికోసం వీటన్నిటిని త్యాగం చేస్తున్నా అంటే వీళ్ళు క్షేమంగా ఉండాలి అంతే. నేను చెప్పా కదా, మీ ఇక్కడికి వచ్చి మీకు 2 గంటలు బోధించడానికి వల్ల నాకేమైనా లాభం ఉందా? ఏమీ లాభం లేదు, నష్టమే. ఏ నష్టమో? ఎంజాయ్మెంట్లు పోయి వాళ్ళకి నేను ఏమైనా ఎంజాయ్మెంట్లు చేయగలనా? ఇక్కడికి వస్తే చేయలేను. వాళ్ళ కుటుంబ సభ్యులతో గడపగలనా? గడపలేను. కానీ వీటన్నిటినీ ఇంత నష్టం ఉన్నా సరే నాకు ఎందుకు నేను వచ్చినాను? ఇవన్నీ త్యాగం చేసి ఎందుకు వచ్చినాను? నేను నష్టపోయినా పర్లేదు, నేను త్యాగం చేస్తే వాళ్ళు క్షేమంగా ఉంటారు అనే ఒకే ఒక ఉద్దేశం. అంతే తప్ప ఇక్కడికి వస్తే కానుకలు ఇస్తాను, డబ్బులు ఇస్తాను. ఎప్పుడైనా నేను 1 రూపాయి కానుక తీసుకున్నాను మీ దగ్గర? మీ ఇంటి దగ్గరికి వచ్చి స్వార్థ మీకు ప్రకటించినందుకు మీ దగ్గర 1 రూపాయి తీసుకుంటానా? కనీసం మీరు బలవంతం చేసి పెట్టినా కూడా నాకు వద్దులేమ్మా అని అంటాను. వాళ్ళ పరిస్థితి ఎందుకు ఎట్లా ఉంటుందో ఎందుకు మనం అడిగని చెప్పి మీరు బలవంతం చేసి పెట్టినా కూడా వద్దులేమ్మా, మీరు తినండి, మీరు ప్రశాంతంగా ఉంటే చాలా అంటాను. ఎందుకు వాటిని అన్నింటినీ మేము వదులుకున్నా అంటే ఒకటి మీరు క్షేమముగా ఉంటారు. ఇంకో విషయం చెప్తాను మీకు. ఇప్పుడు మేము మందిరాన్ని కడుతున్నాం. ఇప్పుడు దాదాపు ఆ మందిరానికి ఖర్చే 3.5 లక్షలు దాటింది. ఇప్పుడు నా అంచనా ఎంత? 3.5 లక్షలు పెట్టి ఆ మందిరాన్ని మేము మా కుటుంబం నిర్మించడానికి గల కారణం ఏంటి? 3.5 లక్షల డబ్బులు మేము ఎందుకు పెట్టాలా? మాకేమైనా మందిరం అవసరమా? చెప్పండి. మాకు మందిరం ఏం అవసరం లే. మేము కావాలంటే ఎక్కడ పోయినా కూడా దేవుడు మమ్మల్ని అక్కడ వాడుకుంటాడు. ఏ మందిరానికి మేము పోయినా ఆ మందిరంలో దేవుడు గొప్పగానే మమ్మల్ని ఆడుకుంటాడు తప్ప ఎప్పుడు కింద స్థాయిలో ఉంచడు. అలాంటిది ఆ 3.5 లక్షలు డబ్బులు పెట్టడమే కాదు, మా శ్రమను, మా కష్టాన్ని, మా టైమును అన్నీ ఆ మందిరం కోసమే పెట్టడానికి. నాకు వచ్చే జీతం అంతా మందిరంకే పెడుతున్నా. మాకు వచ్చే పాల డబ్బులు ఉంటుంది కదా, మా అమ్మ నాన్న ఎర్రటి ఎండ పోయి మేపుతున్నారు కదా, ఆ గడ్డి కోసుకొచ్చి ఎంత కష్టపడి మేపుతున్నారు కదా, అందులో 1 రూపాయి కూడా వాళ్ళు వాడుకోరు. ఆ పాల డబ్బుల్లో ఒక నెలకు దాదాపు 18,000 20,000 పడుతుంది. 1 రూపాయి కూడా వాళ్ళు వాడుకోరు. మొత్తం నా దగ్గరికి వస్తే నా శాలరీ డబ్బులు, ఆ పాల డబ్బులు మొత్తం ఆ మందిరానికే పెడుతున్నాం. దాదాపు 3 నెలల నుంచి చేస్తున్నాం మందిర పని. ఇప్పుడు 3.5 లక్షలు దాటింది. ఈ 3.5 లక్షలో మా సొంత వాటి కోసం మేము ఏది ఒక్కటి కూడా ఇంతవరకు కొనలే. ఈ 3.5 నెలలో దేని గురించి తెలిసిన వారం కూరగాయలకు తప్ప ఇంకా దేనికోసం కానీ 1 రూపాయి కూడా మేము వాడలా. ఆ కూరగాయల కోసము సంతకు వెళ్ళి తెచ్చాం తప్ప మిగిలిన డబ్బులంతా ఆ మందిరానికి పెట్టినాం. 3.5 లక్షలు. మరి ఆ 3.5 లక్షలు పెట్టి ఆ మందిరాన్ని కట్టాల్సిన అవసరం మాకేమొచ్చింది? ఆ 3.5 లక్షల డబ్బును త్యాగం చేయడానికి, మా పనులన్నీ వదులుకొని ఆ మందిరం కోసమే కష్టపడి ఆ మందిర పనుల్లోనే మేము ఉండడానికి, మీరు ఎంత చూసినారు మేము ఎలాంటి పనులు చేసినాం మందిరంలో. రాత్రి పగలు కష్టపడినాం. ఆ ఇటుకలు మోసేది, ఆ ఇసుక మోసేది, ఆ పనులు అవన్నీ రాత్రి పగలు నిద్ర ఆహారాలు మాని రకరకాల చోట్ల తిరిగి ఆ సామాన్ల కోసం వాటి కోసం ఎట్లా పడితే అట్లా తిరిగి మళ్ళీ ఎవరు సపోర్ట్ చేయాలి, మళ్ళీ ఏ సంఘం వాళ్ళు ఎవరులే, మేము వెళ్ళి మొత్తం ఖర్చు పెట్టి తిరిగి 3.5 లక్షలు ఈ 3 నెలల్లో ఖర్చు పెట్టి ఇవంతా త్యాగం చేయడం గల కారణం ఏంటి? దానివల్ల చేయడం వల్ల మాకేమైనా లాభం ఉందా? 3.5 లక్షలు పెట్టడం వల్ల మాకేమైనా లాభం? అదేమైనా బిజినెస్సా? ఒకవేళ ఈ బిజినెస్ పెట్టిన వాళ్ళు అబ్బాయి ఏమైనా వస్తుందని అనుకోవడానికి 3.5 లక్షలు త్యాగం చేయడానికి ఇప్పుడు దాదాపు మా శ్రమను, మా కష్టాన్ని, మా డబ్బులని అంతటినీ ఆ మందిరానికి ఇవ్వడానికి గల కారణం ఏంటి? అన్ని త్యాగం చేయడానికి గల కారణం ఏంటి? ఒకటి ఆ మందిరం కడితే మా విశ్వాసులందరూ క్షేమంగా ఉంటారు. ఈ ఊరు వాళ్ళందరూ దేవుని వాక్యం విని ఆ మందిరానికి వచ్చి తమ జీవితాలను మార్చుకొని క్షేమకరమైన స్థితిలోకి వస్తారు. ఆ మందిరం ద్వారా మంచి మాటలు
ప్రతి ఒక్కరికి ప్రకటించబడి వారి జీవితాలు చెడు జీవితంలో ఉన్న వాళ్ళు మార్చుకుంటారు. నరకంలోకి ఉండే వాళ్ళు స్వర్గానికి వస్తారు. ఆ పాపంలో ఉండే వాళ్ళు మారి మంచి జీవితంలోకి రావాలా. వీళ్ళందరూ సమస్త మానవాళి క్షేమం కోసం మేము ఆ మందిరం కడుతున్నాం. మా కోసం అయితే కాదు. మా కోసం అయితే మందిరం అవసరం. మా కోసం అయితే ఏం కట్టుకుని ఉంటాం తెలిసిన? అక్కడ ఏం కట్టుకుని ఉంటాం? మా కోసం అయితే ఏం కట్టుకుని ఉంటాం? అక్కడ మా ఇంటి మీద ఏం కట్టి ఉంటాము? ఇంకొక ఇల్లు కట్టుకుని ఉంటాం. మా కోసం అంటే ఆ ఇంటి మీద ఇంకో ఇల్లు కట్టుకుని ఉంటాం. మా ఇంటి మీద ఈ మందిరం కట్టి ఉంటాం. మా కోసము మేము క్షేమంగా ఉండడం కోసం అయితే దాని మీద ఇంకో ఇల్లు కట్టుకొని హాయిగా సుఖంగా ఉంటాం. కానీ మా ఇంటి మీద మందిరం కట్టడం గల కారణం ఏంటి? మాకు ఇల్లు కూడా అవసరం లేదు. మాకు ఇల్లు ఉండినా లేకపోయినా మాకు ఇబ్బంది లేదు. మా విశ్వాసులు క్షేమంగా ఉండాలా, మా ఊరి వాళ్ళు క్షేమంగా ఉండాలా. ఈ మందిరం నుంచి వెలువడే మాట విన్న ప్రతి ఒక్క బిడ్డ, ఈ మందిరానికి వచ్చే ప్రతి ఒక్క బిడ్డ క్షేమకరమైన స్థితిలో ఉండాలా అనే ఉద్దేశంతో మేము ఆ మందిరాన్ని కడుతున్నాం. అంత డబ్బులు పోయినా పర్లేదు, అన్ని లక్షలు పోయినా పర్లేదు, మా శ్రమ కష్టము మా డబ్బులు అంతా పోయినా పర్లేదు, వీళ్ళు క్షేమముగా ఉంటే చాలు అనే ఉద్దేశంతో మేము ఆ మందిరాన్ని కడుతున్నాము. ఇంత ప్రయాసపడుతున్నాం కదా. మరి మీరు ఇతరుల క్షేమం కోసం ఏమైనా త్యాగం చేశారా? మీ కుటుంబ సభ్యులే కావచ్చు, మీ బంధువులే కావచ్చు, మీ స్నేహితులే కావచ్చు, మీ ఇరుగు పొరుగు వాళ్ళే కావచ్చు, మీ ఊరి వాళ్ళే కావచ్చు, మీరు చదివే చోట, మీరు పని చేస్తున్న చోట ఉన్న వాళ్ళే కావచ్చు. వాళ్ళు చాలామంది పాపంలో ఉన్నారు, చెడు పనుల్లో ఉన్నారు, పాపిష్టి పనులు చేస్తూ చెడు జీవితంలో ఉన్నారు. ఎంతోమంది సాతాను చేతులు చిక్కబడి ఉన్నారు, తాగుడుకు అలవాటై ఉన్నారు, వ్యభిచారాలకు, అక్రమ సంబంధాలకు, పోకిరి చేష్టలకు, మోసాలకు, దుర్మార్గాలకి, సినిమాలకు, శిఖాలకి, భయంకరమైన పాపిష్టి పనులకి, ప్రేమ వ్యవహారాలకి, అమ్మాయిల చుట్టూ అబ్బాయిల చుట్టూ తిరగడానికి, ఫోన్లతో విపరీతమైన వాటిని చూడడానికి, పాపిష్టి పనులు చేయడానికి, నీచమైన పనులు చేయడానికి ఎంతోమంది అలాంటి వాటిలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నీకు తెలిసిన వాళ్ళలో ఉన్నారు, నీ కుటుంబంలో ఉన్నారు, మీ ఇరుపరు వాళ్ళు, నీ బంధువుల్లో స్నేహితుల్లో ఉన్నారు కదా. వారిని రక్షణలోకి తీసుకోవడానికి రావడానికి, వాళ్ళ క్షేమకరమైన స్థితిలోకి తీసుకోవడానికి నువ్వేమైనా త్యాగం చేసావా? మేము త్యాగం చేసి ఏమేమి త్యాగం చేసాం? మా సమయాన్ని త్యాగం చేసాం, మా డబ్బులను త్యాగం చేసాం, మాకున్న సంతోషాలని, ఆనందాలు అన్నింటిని త్యాగం చేసి మీ క్షేమం కోసం మేము ఇన్ని త్యాగం చేసాం కదా. మీరేమైనా త్యాగం చేశారా? మీ సమయాన్ని ఏమన్నా త్యాగం చేసి, అంటే మీ సమయంలో కొంత సమయాన్ని వాళ్ళ కోసం కేటాయించి వాళ్ళకి ఏమైనా సువార్త ప్రకటించారా? దేవుని మాటలు చెప్పి, మంచి మాటలు చెప్పి వాళ్ళు ఏమన్నా మంచి మార్గంలోకి నడిపించారా? వారు క్షేమంగా ఉంటారంటే మీ డబ్బుల్ని ఏమన్నా వాళ్ళకి త్యాగం చేసి వాళ్ళ కోసం వాళ్ళు రక్షింపడానికి ఏమైనా త్యాగం చేశారా? మీ డబ్బుల్ని, లేకపోతే మీ పనులను ఏమైనా త్యాగం చేశారా? మీరు త్యాగం చేయాల్సింది ఇవే. మీరు త్యాగం చేయాల్సిందంటే మన టైంని వాళ్ళకి కేటాయించాల, వాళ్ళు సువార్త చెప్పడానికి, మంచి మార్గంలోకి నడిపించడానికి. వాళ్ళు మన కుటుంబ సభ్యులే కావచ్చు. మన కుటుంబ సభ్యులకైనా మనం సమయాన్ని కేటాయించి, చాలామంది తమ కుటుంబ సభ్యులు కూడా సమయాన్ని కేటాయించరు, తమ కుటుంబ సభ్యులు కూడా సువార్త చెప్పరు, తమ కుటుంబ సభ్యులు కూడా మంచి మాటలు చెప్పరు, దేవుని మాటలు చెప్పరు. సినిమాల గురించి, శిఖాల గురించి, పనికిమాల వాటి గురించి కుటుంబ సభ్యులతో గంటలు మాట్లాడతారు. కానీ ఒక దేవుని మాటలు కానీ, కొన్ని మాటలు కానీ చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. తమ కుటుంబ సభ్యులకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు. సువార్త, దేవుని మాటలు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. తమ కుటుంబ సభ్యులను దేవునిలోకి నడిపించడానికి, దేవుని రక్షణలోకి నడిపించడానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. డబ్బులు పెట్టి దేవుని దగ్గర పిలుచుకొని పోయే వాళ్ళు ఎవరు లేరు. తమ పనిని, ఒకరోజు పనిని త్యాగం చేసేవాళ్ళు ఎవరు లేరు. మరి మీరేమైనా అట్లా క్షేమం కోసం ఏమైనా త్యాగం చేశారా? ఒకవేళ బయట వాళ్ళ కోసం చేయకుండా పర్లేదు, కనీసం మీ కుటుంబ సభ్యులకి ఏమైనా క్షేమంగా ఉండడానికి ఏమైనా త్యాగం చేశారా? ఈ లోకానుసారమైన వాటి కోసం మీరు త్యాగం చేస్తున్నారు, మంచిదే. వాళ్ళు సుఖంగా ఉండాలి, వాళ్ళకి ఏ కొరత ఉండకూడదని, తినడంలో కానీ, ఉండడంలో కానీ, వేసుకోవడం కానీ, వీటన్నిటి కోసం మీరు త్యాగం చేస్తున్నారు, మంచిది, త్యాగం చేయాలా. వాటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? నా భర్త, నా భార్య, నా కుమారుడు, నా కుమార్తె, నా అన్న, నా చెల్లి, నా అక్క, నా తమ్ముడు, మా అత్త, మా మామ, మా అమ్మ, మా నాన్న నరకంలోకి పోకూడదు అనేది చాలా ముఖ్యం కదా. వాటన్నిటికంటే వాళ్ళు తింటున్నారా, తినలేదా, వాళ్ళ బట్టలు ఉన్నాయా లేదా, ఇల్లు ఉందా లేదా, వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? వాళ్ళు నాతో పాటు
స్వర్గంలో ఉండాలి, వాళ్ళు నరకంలో ఉండకూడదు. నేను ఒక్కడనే స్వర్గానికి పోయి వాళ్ళందరూ నరకంలోకి పోతే నీకేం ప్రయోజనం? ఈ భూమి మీద నువ్వు ఇంత ప్రార్థన చేసి, ఇంతగా దేవుని నమ్ముకొని, ఇంతగా నువ్వు ప్రార్థన చేసి, ఇంతగా ఆరాధన చేసి, ఇంతగా చర్చిలకు వచ్చి ఇన్ని పాటలు పాడి, ఇన్ని వాక్యాలు చెప్పి వాటి వల్ల ఏం ప్రయోజనం? నువ్వు ఒక్కదానివే స్వర్గానికి వెళ్ళి నీ కుటుంబ సభ్యులందరూ నరకానికి పోతే, నీ బంధువులు స్నేహితులందరూ నరకానికి పోతే ఏం లాభం? మేము కూడా కూర్చోవచ్చు ఇంట్లో, మేము కూర్చుంటే మేము స్వర్గానికి వెళ్ళిపోవా? మేము ఒక్కడే వెళ్ళిపోతాం, కానీ ఏం లాభం? అయ్యో వాళ్ళు మా బంధువులే, మా స్నేహితులే, మేము రోజు మాట్లాడుతున్న వ్యక్తులే, మేము రోజు పలకరిస్తున్న వ్యక్తులే, మేము స్వర్గంలోకి వాళ్ళు నరకంలోకి వెళ్ళిపోతే ఎలా అనే ఆ తీవ్రత, ఆ భావన, ఆ ఆసక్తి, ఆ కోరిక, ఆ బాధ మాలో ఉంది. కాబట్టి వీళ్ళు నరకంలోకి వెళ్ళిపోకూడదు, వీళ్ళు మాతో పాటే స్వర్గంలోకి రావాలనే ఉద్దేశంతోనే మేము మా సమయాన్ని, మా ఆనందాల్ని, మా ఎంజాయ్మెంట్ని, మా డబ్బుని, మాకున్న సమస్తాన్ని త్యాగం చేస్తున్నాం. దేనికోసము? వాళ్ళు మాతో పాటు స్వర్గంలో ఉండాలా, వాళ్ళు నరకంలో పడిపోకూడదు అనే వీటన్నిటిని మేము త్యాగం చేస్తున్నాం. మరి మీరేం త్యాగం చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. మీ కుటుంబ సభ్యులు ఆ పాపంలో నుంచి, ఆ నరకంలో నుంచి, ఆ సాతాన బంధకుల నుంచి అలా క్షేమంగా బయటపడి ఆ పరలోకానికి రావడానికి మీరేం చేస్తున్నారు? మీరేం త్యాగం చేశారు? మీరేమైనా త్యాగం చేస్తున్నారా? వాళ్ళకేమైనా మీ సమయాన్ని, మీ సమయంలో కొంత టైంని వాళ్ళకి ఇచ్చి సువార్తను ప్రకటించి, వాళ్ళు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వాళ్ళ వ్యాధులను, కష్టాల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు సువార్తను ప్రకటించి వాళ్ళని కూడా ఈ క్షేమంలోనికి మీరు ఏమైనా నడిపిస్తున్నారా? వారి క్షేమంలో రావడానికి డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు ఏమైనా క్షేమంలోకి తీసుకొస్తున్నారా? అయిపోయింది, మా ప్రార్థన చేసుకుంటుంది. ఆ నరకంలో పడకుండా ఏమైనా వాళ్ళు రావడానికి ఏమైనా త్యాగం చేస్తున్నారా అని ఒకసారి మనం ఆలోచించుకొని, ఒకవేళ మనం ఏమైనా త్యాగం చేస్తుంటే మనం మంచిదే, కానీ త్యాగం చేస్తూనే ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి. నేను కూడా నా కుటుంబం కోసం నా సమయాన్ని త్యాగం చేస్తాను. ఇన్ని రోజులు వాళ్ళు తినడానికి, వాళ్ళు కట్టుకోవడానికి, వాళ్ళు ఉండడానికి నేను అన్నీ త్యాగం చేశాను. వాటితో పాటు వాళ్ళ రక్షణలోకి రావడానికి కూడా ఈ రోజు నుంచి నేను త్యాగం చేస్తాను. నా సమయాన్ని త్యాగం చేస్తాను, నా డబ్బులను త్యాగం చేస్తాను, నా పనిని, నా శక్తిని త్యాగం చేసి వారికి కూడా దేవునిలోకి నడిపించడానికి నా వంతు త్యాగాన్ని నేను చేస్తాను. ఎలాగైతే యేసు ప్రభువు వారు నన్ను నరకంలో నుంచి, పాపంలో నుంచి తప్పించడానికి తన ప్రాణాన్ని త్యాగం చేశాడో, నేను ప్రాణం త్యాగం చేయకపోయినా కనీసం నా సమయాన్నైనా, నా డబ్బులనైనా, నా పనినైనా ఇతరుల క్షేమం కోసము నేను త్యాగం చేస్తాను అని తీర్మానించుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తుల దేవా, యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో తండ్రి, రాత్రికాల సమయం ప్రభా, మీరు నా ద్వారా మా అందరితో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీరు స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను తండ్రి. అవును ప్రభా, నేను, నా కుటుంబము, ఈ ప్రపంచంలో ఉన్న సమస్త ప్రజలు పాపంలో నుంచి, సాతాను చేతుల్లో నుంచి, నరకంలో నుంచి విడిపించబడి క్షేమముగా ఉండి ఆ స్వర్గంలో ప్రవేశంలో, ఆ స్వర్గంలో, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించుకున్నాయినా దేవాది దేవుడు అయిన నీవే తండ్రి, మా క్షేమం కోసమైనా నీ ప్రాణాన్ని త్యాగం చేసావయ్యా. మేము క్షేమంగా ఉండడానికి ప్రభా, నీవు నీ ప్రాణాలనే ప్రభా మా కోసం త్యాగంగా ఇచ్చావు తండ్రి. మీ ప్రాణాన్ని మా కోసం మీరు త్యాగం చేశారు కదా. మేము ఇతరుల క్షేమం కోసం ఏం త్యాగం చేస్తున్నామో అని ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం చేయండి తండ్రి. అవును ప్రభా, ఆ పాపంలో, ఆ నరకంలో, ఆ సాతాను చేతుల్లో చిక్కుబడి ప్రభా ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారిలో మా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారయ్యా, మా బంధువులు ఉన్నారు, మా స్నేహితులు ఉన్నారు, రోజు మేము మాట్లాడుతున్న వారు ఉన్నారు, రోజు మేము పలకరిస్తున్న వారు ఉన్నారు, రోజు మేము చూస్తున్న వారు ఉన్నారు.
అలాంటి వారికి ప్రభా, వారి క్షేమం కోసం నాయనా, వారు కూడా ప్రభా పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి ఆ సాతాను కొరల నుంచి బయటపడి ఆ నరకంలో నుంచి తప్పించబడినట్లు ప్రభా, వారు కూడా క్షేమముగా ఉండినట్లు తండ్రి, మేము కూడా నాయనా మా సమయాన్ని త్యాగం చేయడం సహాయం దయచేయండి ప్రభా. మా సమయాన్ని, మా టైంని వారి కోసం కేటాయించినైనా, ఒక రోజులోనైనా కొంత సమయానైనా వారి కోసం కేటాయించినైనా, వారికి సువార్త ప్రకటించినైనా, మీ మాటలు ప్రకటించి తండ్రి, వారిని కూడా నైనా రక్షణ మార్గంలో నడిపించడానికి సహాయం దయచేయండి ప్రభా. మా డబ్బులను ప్రభా వారి కోసం త్యాగం చేయడానికి సహాయం దయచేయండి ప్రభా. మాకున్న శక్తిని వారి కోసం త్యాగం చేయడానికి సహాయం దయచేయండి ప్రభా. వారి క్షేమం కోసమైనా ఏదో ఒకటిమైనా నేను త్యాగం చేయనట్లు ప్రభా మాలో మనసును పుట్టించమని వెతులాడుకుంటున్నాను తండ్రి. ఇన్ని రోజులు మేము ఎవరికి సువార్త ప్రకటించట్లేదేమో, ఇన్ని రోజులకి ఎవరికి మీ గురించి చెప్పలేదేమో, ఇన్ని రోజులు ఎవరికి ప్రభా క్షేమం కోసం మేము డబ్బు ఖర్చు పెట్టలేదేమో, ఎవరి కోసం మా క్షేమాన్ని, మా ఎంజాయ్మెంట్ ప్రభా మేము వదులుకోలేదేమో ప్రభా. ఈ రోజు నుంచి అయినా ప్రభా మా కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండడానికి, మా బంధువులు స్నేహితులు ప్రభా క్షేమంగా ఉండడానికి, మాకు తెలిసిన వాళ్ళు క్షేమంగా ఉండడానికి ప్రభా, మా సమయాన్ని వెచ్చించి ప్రభా మీ సువార్తను ప్రకటించడానికి సహాయం చేయండి ప్రభా. మా డబ్బులు ఖర్చు పెట్టి ప్రభా మీ రక్షణ మార్గంలో నడిపించడానికి సహాయం చేయండి ప్రభా. మా శక్తిని ప్రభా ఖర్చు పెట్టి, మా శ్రమను ఖర్చు పెట్టినైనా, త్యాగం చేసినైనా వారిని మీ రక్షణలోకి నడిపించడానికి సహాయం చేయండి ప్రభా. మా కుటుంబంలో ఇంకా ఎవరైతే రక్షణలోకి రాలేదో, ఇంకా ఎవరైతే దేవుళ్ళు లేరో, వారిని అందరినీ మీ ఎదుటి నడిపించుటకు, మీ రక్షణలోకి నడిపించుటకు మాకు సహాయం చేయండి తండ్రి. మా బంధువుల్లో, మా స్నేహితుల్లో ప్రభా, మా రక్త సంబంధికుల్లో ఇంకా ఎవరైతే మీ రక్షణలోకి రాలేదో ప్రభా, వారందరినీ మీ రక్షణలోకి నడిపించుకున్నట్లు ప్రభా, మీ సువార్త ప్రకటించుటకు మాకు సహాయం చేయండి అయ్యా. రూపంలో ప్రభా మమ్మల్ని జ్ఞానం చేసుకొని మేము కూడా ప్రభా ఏదో ఒకనైనా త్యాగం చేసి తండ్రి, కనీసం కొందరినైనా ప్రభా, మా కుటుంబ సభ్యులైనా ప్రభా మీ రక్షణలోనికి ప్రభా, క్షేమకరమైన స్థితిలోనికి ప్రభా నడిపించడం మాకు సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటూ సహాయం చేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభు నేను యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియపరలోక తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన పనులు దేన్ని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు, మరి ముఖ్యంగా ఇతరుల క్షేమం కోసం నేను కూడా నా సమయాన్ని, నా ధనాన్ని, నా శక్తిని, నా శ్రమను త్యాగం చేస్తానని తీర్మానించుకుని వారికి రక్షణ సువార్తను ప్రకటించి వారికి కూడా దేవుని రక్షణలోకి నడిపిస్తానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడని నడిపించి, దీవించి, ఆశీర్వించి, బలపరిచి, స్థిరపరచుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.